రాత్రి నిద్రేనా? మంచి కబుర్లు చెప్పుకోవచ్చు కదా. ఆ చందమామ చూడండి, ఎంత అందంగా ఉన్నాడో. ఆయన అలాగే ఉంటాడు కానీ నువ్వు ముందు పడుకోవే. పెళ్లి చేసుకుంటే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కదక్కా. హే కుముదా, నువ్వింకా చిన్న పిల్లవి, నువ్వు అలా మాట్లాడకూడదు. అమృతక్క పెళ్ళవగానే నీ పెళ్ళి. ఏ అక్క? ఇంటికైతే వచ్చాను కానీ అమృతని కలవడం ఎలాగా? నా బండి హార్న్ గుర్తుపడుతుంది కదా, హార్న్ కొడదాం. సరే పడుకోండి, రా. ఈ టైంలో ఎవరక్కా కావాలనే హార్న్ కొడుతున్నట్టున్నారు? ఎవరైతే మనకెందుకే, అవన్నీ పట్టించుకోకూడదు. ఒకవేళ వాళ్ళు మన కోసమే వచ్చుంటే? ఏంటి అంటే నాకెవరూ పరిచయం లేరులే. బ్రతికించావులే. బావొచ్చినట్టున్నాడు. బండి సౌండ్కి అన్నయ్య లేచేలా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా? రేయ్, ఎవర్రాది? రేయ్, ఎవరో? అమ్మో, అమృత కోసం హార్న్ కొడితే గంగబావ లేచాడేంటి? నన్ను గాని చూశాడంటే ఈ బండికి నాకు ఒకేసారి రిపేర్ చేస్తాడు. ఎవర్రా హారన్ కొడుతుంది? మిమ్మల్నే. ఎవరు రోడ్డున పోయే వాళ్ళనుకుంటా అన్నయ్య. ఎవరో కావాలనే హారన్ కొడుతున్నట్టు అనిపించిందమ్మా. మా కోసం ఎవరిస్తారన్నయ్యా? వస్తే తిరిగి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ శవాలే వెళ్తాయని వాళ్ళకి తెలుసు కదా అన్నయ్య. హారన్ కొడితే తప్పేంటంట? ఆడపిల్లలకి ఇలాగే లైన్ వేస్తూ ఉంటారు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను. నీకు నువ్వే ఎక్కువగా బిల్డప్ ఇచ్చుకోకు, వెళ్ళి పడుకో. నువ్వొస్తే ఇద్దరం వెళ్దాం. తెల్లారితే ఉగాది ఉంది కదా, త్వరగా లేచి పండగ ఏర్పాట్లు చేయాలి. అమ్మా అమృత, చెప్పడం మర్చిపోయాను. రేపు అబ్బాయి వాళ్ళు వస్తారు. ఏ అబ్బాయి వాళ్ళన్నయ్యా? అదేనమ్మా, మొన్న పెళ్లి చూపులకు వచ్చి వెళ్లారు కదా వాళ్ళు. సరే అన్నయ్య, మేం పడుకుంటాం, మీరు కూడా వెళ్ళి పడుకోండి. మొన్నొచ్చిన అబ్బాయి రేపు ఇంటికి వస్తాడా? బావ నా కోసం వచ్చాడు, ఇప్పుడెలా? హార్న్ వినగానే గుర్తుపట్టి బయటకు వస్తుంది కదా, ఇంకా రావట్లేదేంటి? గంగబావ వాళ్ళు పడుకున్నట్టున్నారు. మళ్ళీ మెలకు వచ్చేలోపు అమృతతో కబుర్లు చెప్పి ఒక 2 నిమిషాలు తన రూపాన్ని నా కళ్ళ నిండా నింపుకుంటాను. ఈలోపు ఫోన్ ఇవ్వడం ఎలాగో జరిగిపోతుందనుకో, అది వేరే విషయం. ముందు అమృత బయటకు వచ్చేలా చేయాలి. హలో, ఏవో వింత శబ్దాలు వస్తున్నాయక్క.
కాసేపు కళ్ళు మూసుకోవే. నిద్రపోతే ఏదీ వినిపించదు. పడుకో. ఆ వింత శబ్దాలు చేస్తుంది ఎవరూ కాదు, వీర్రాజుబావే. తొందరగా వెళ్ళకపోతే అన్నయ్య కూడా మెలకు వచ్చేలా ఉంది. ఏంటి ఇంకా రాలేదు? త్వరగా వచ్చి ఫోన్ తీసుకుంటుందా, లేదంటే తెల్లారి వరకు వెయిట్ చేయాల్సి వస్తుందా? గట్టిగా హాన్ కొడితే గంగబావ లేస్తాడు. ఎలా సౌండ్ చేయాలి? వీర్రాజుబావా, వీర్రాజుబావా! అమ్మయ్యా, నువ్వు లేచావా? నా సిగ్నల్ సౌండ్ వినిపించిందా? మంచి పని చేసావు. త్వరగా రా, మాట్లాడి వెళ్ళిపోతా. ఏంటి మాట్లాడేది? అన్నయ్య చూస్తాడు, వెళ్ళు. ఇంతసేపు వెయిట్ చేసింది చూసిపోవడానికి కాదు, మరి దేనికి? దగ్గరకొస్తే చెప్తాను. దగ్గరకు రావాలంటున్నాడేంటి? కొంపలు మునిగిపోయే పనేం చేయడు కదా? రా అమృత. నేను రాను. నువ్వు నీ అనుమానాలు, నేను అలాంటి వాడిని కాదులే. వచ్చి. నేను రాను. పోనీ నువ్వే ఇంట్లోకి రా. మరి గంగబావ చూస్తే? ఈ మంచు ఉంది కదా, కింద దూదు గాని. అంతేనంటావా? నువ్వు రా. సరే. ఈ ఐడియా ఏదో బాగుంది. ఎందుకు బావ ఇక్కడికొచ్చావు? నిన్ను చూడటానికి. నువ్వు వచ్చావని తెలిస్తే నీ అంత చూస్తాడు మా అన్నయ్య. నేను తాలి ముళ్ళు గట్టిగా వేశాను, అది అంత తొందరగా తెగదులే. అయితే నా ప్రాణం తీయాలనుకున్నావన్నమాట. అదేంటి అమృత అంత మాట అన్నావు? మన పెళ్లి విషయం బయటపడితే జరిగేది అదే కదా. ఎలా బయటపడుతుంది? ఎవరు చూడరు కదా. రాజు యాడికి పోయి ఉంటాడు? మా అన్నకి చెప్పకుండా ఏదో గూడు పుటాని నడిపిస్తా ఉంటాడు. ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను. శ్రీవల్లిని ఎలాగైనా కలవాలి, తనతో మాట్లాడాలి. ప్రేమిస్తున్నానని చెప్పింది, వాళ్ళన్నయ్య వేరే సంబంధం చూస్తే దానికెలా ఒప్పుకుంటుంది? తన్నే నమ్ముకుని ఉన్నాను, మరి నేనేమైపోవాలి? నా గురించి ఆలోచించదా? కడిగి పారేస్తాను. నేను తీసుకొచ్చిన సంబంధం కాదనడానికి, ఆ రోజు ఆ అమృత మీద దెబ్బ పడకుండా ఆపడానికి వీటన్నింటికి ఏదో లింక్ ఉండాది. అదేందో తెలుసుకుంటా. మా అన్న కుటుంబానికి నష్టం జరగకుండా చూడాలా. ఈ టైంలో అందరు కళ్ళు గప్పి బయటికెళ్తావా సిన్నలుడు? నువ్వు ఎవరినైనా మోసం చెయ్యొచ్చు, కానీ పాప ఎత్తమ్మని మోసం చేయలేవు. గంగాధరం గారి మాట కట్టుబడి మనసు చంపుకొని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ తనకేంటి? తనని నేను ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా నిర్ణయం మారదు, నా ప్రేమ మారదు. గంగాధరం గారికి అడ్డు వెళ్ళైనా సరే మా ప్రేమని గెలిపించుకుంటాను. నన్ను ప్రేమించి వాళ్ళన్న ఏం చెప్తే అది ఉంటుందా? మనసులో నేనుండగా ఇంకో సంబంధం ఎలా ఒప్పుకుంటుంది? నా మీద నీ ప్రేమ నిజమో కాదో తేల్చుకోవడానికి వస్తున్నా శ్రీవల్లి. యాడ బండి ఆనవాళ్లు కూడా తెలియట్లేదే. ఎవరిని గలవడానికి ఆగా మేఘాల మీద పోయి ఉండాడు? ఈ టైంలో ఎవరిని గలుస్తుండాడు? ఈ అర్ధరాత్రి పూట ఎవరితో మాట్లాడుతుండాడు? ఈడేందో ఈడి యదానం ఏందో అన్నీ ఆరాధియాలా. ఎవడో కారు అడ్డదిడ్డంగా తోలుకొని వస్తున్నాడు. ఈ టైంలో తాగి బండి నడపడం అవసరమా? చూసుకోరా రేయ్, చూసుకోరా.
ఏయ్ డ్రైవింగ్ వచ్చా నీకు? ఓ కుముద మిస్ అయిందని ఇప్పుడు నన్ను తొక్కించాలని చూసావా? ఏంది డాక్టరు, మీ కుటుంబం అంతా నా కారు కింద పడి సావాలనుకుంటున్నారా ఏంది? నువ్వు ఈ ఊరొచ్చింది మీ అన్నయ్యని చూసిపోవడానికి, మా చావులు చూడ్డానికి కాదనుకుంటా. సంపాలనుకుంటే నేను బ్రేక్ ఎందుకు ఎత్తా? ఏమో లాస్ట్ మినిట్లో కోర్టు జైలు గుర్తుకొచ్చి ఆగిపోయావేమో. హ, ప్రాణం తీయాలనుకుంటే నేను అవన్నీ ఆలోచించా. ఓర్ నీ పాపతో, మొన్న చావు చివరంచి దాకా వెళ్ళావు కదా, అయినా మార్పు రాలేదా? నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు అత్త అంటుండావు? అది సరేలే గాని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఆడాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అని గాంధీ గారు అన్నారు కదా, ఆ మాట నిజం చేద్దామని పోతా ఉండా. బా, ఇలాంటి కవరింగ్లకేం తక్కువ లేదు. నీతో మాట్లాడమే అనవసరం. ఈపీ రాజుగాడు ఇప్పుడు పోతుంటాడు, ఏ రాజుగాడు ఇదే టైంలో పోయి ఉంటాడు. ఈ టైంలో మగాళ్ళందరూ యాడికి పోతుండారు తెలుసుకోవాలా. నిద్రపోయాడు. ఏయ్ ఏంటిది? ఏయ్ నిన్నే ఏంటిది? నిన్నే ఏంటిది? కాదు బాబా, పట్టుకొని చూస్తే కానీ తెలీదా ఏంటి? ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని చూడడం అవసరమా? ముందుది ఆ, నాకు ఇలా పడుకుంటే కానీ నిద్ర పట్టదు. ఎంత బరువుందో తెలుసా? నీ కాలు ఇంత బరువుంటే నువ్వెంత బరువు ఉంటావో ఒకసారి చూసుకో. ఎలా చూస్తావు? తక్కడ తీసుకొచ్చి అందులో కూర్చోబెడతావా? ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ, లేదంటే నువ్వు ఎత్తుకో, బరువు ఎత్తు అన్నీ తెలుసుకోవచ్చు. అప్పుడు గాని నడుం విరిగి ఓ 4 రోజులు మంచం మీద ఉండాల్సి వస్తుంది. బావా, మన మధ్య శాంతి ముహూర్తం జరగకపోయినా సరే కనీసం ఏమాత్రం రొమాన్స్ అయినా ఉంటే బాగుంటుంది. ఏయ్, ఆ, ఏంటి నువ్వు? బయటికి వెళ్తేనేమో ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని మా చెల్లెళ్ళకి చెప్తావు, అప్పుడు వాళ్ళు బాధపడతారు. ఇక్కడ పడుకుంటేనేమో సరిగ్గా నిద్రపోనివ్వు. నువ్వు ఒక పట్టాన కుదురుగా ఉండక వాళ్ళని ఇబ్బంది పెడతావు, నన్ను ఇబ్బంది పెడతావు. నేను ప్రశాంతంగా పడుకోవడం నీకు ఇష్టం లేదా? ఏంటి బావా, నీకు నిద్ర రావట్లేదా? అయితే కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు కదా. నిద్ర పట్టక కాదు, నువ్వు నిద్ర పోనివ్వట్లేదు. ఆహా, నాకు కాళ్ళు చేతుల మీదేస్తే కానీ నిద్ర రాదు. మరి ఏం చేయమంటావు? నువ్వు ఏం చేయదు, నేనే ఒక పని చేస్తాను. ఒక తాడు తీసుకొచ్చి నీ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను, సరిపోతుంది. కట్టి పారేస్తే సరిపోదు బావా, కొంచెం భార్య బరువు బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఏంటి చూసుకున్నది? నువ్వు సైలెంట్గా పడుకుంటావా లేకపోతే నన్నే బయటికి వెళ్ళి పడుకోమంటావా? ఆ, అంత పని చేయొద్దులే బావా, నువ్వు ఇక్కడ పడుకో. ఇదిగో ఆ. ఇదే వద్దంటున్నా. ఆ, సారీ బావా, పడుకో. మొండి మనిషి. త్వరగా చెప్పు బావా. శ్రీవల్లక్కకి కుముదవల్లికి మెలుగు వస్తే అంతే సంగతులు, మనం దొరికిపోతాం. అప్పుడేమవుతుంది? అన్నయ్యని పిలుస్తారు. అప్పుడు మన ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఎలాగో పసుపు తాడు కట్టేశాను కాబట్టి ఇలాంటి మంచం మీదే మన కార్యం. చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఏం జరుగుతుంది? ముందు నువ్వు ఇంటికొచ్చావని తెలియగానే కాళ్ళు తీసేస్తాడు. ప్రేమిస్తున్నావని తెలిసాక తల తీసేస్తాడు.
ఇక 3 ముళ్ళు వేసావని తెలియగానే ఇక్కడే పాతేస్తాడు. ఏయ్ అమృత, నేనేదో రొమాంటిక్గా 4 మాటలు మాట్లాడి 3 ముళ్ళ బంధాన్ని గుర్తు చేసి 2 మనసులు ఒకటి చేసి ఒక ఫోన్ ఇచ్చేసి వెళ్ళాలని వచ్చాను. ఫోన్ ఏంటి బావా? రోజు ఇలా వస్తే మీ అన్నయ్యకి దొరకకుండా ఉంటానా? అదే నీ దగ్గర ఫోన్ ఉంటే ఎక్కడున్నా మాట్లాడుకోవచ్చు. నాకు ఫోన్ వద్దు, ఏమొద్దు బాబా. ఎవరిచ్చారని అన్నయ్య వాళ్ళు అడిగితే కొత్త ఫోన్ అనేసి మీ అన్నయ్య ముందు ఎగరేసుకుంటూ తీసుకెళ్తావా ఏంటి? కొన్నాళ్ళు ఎవరికి తెలియకుండా దాచేయి. ఇదే నా ఫస్ట్ గిఫ్ట్, తీసుకో. ఈ ఫోన్ మోగితే వైబ్రేషన్లో పెట్టుకో. అలా చేస్తే దొరకకుండా ఉంటామా? తర్వాత నేనే నీకు ఫోన్ ఇచ్చినట్టు తెలియకూడదంటే ఫోన్ మాట్లాడిన తర్వాత నెంబర్ డిలీట్ చేయి. సరే బాబా. ఏంటి సరే? నీకోసం ఇంత చేశాను, నా కోసం ఏం చేయవా? ఏం చేయాలి? కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. నీ ఫోన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఏ కావాలని జోక్ చేశాను, నీతో మాట్లాడాలని తెచ్చాను. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు. కానీ బావా, మా అన్నయ్య ఇంకా సంబంధాలు చూస్తున్నాడు. మనకేమో పెళ్ళైపోయింది. తాళి బయటపడకుండా కాపాడుకోలేక చస్తున్నాను. టైం చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అమృత. ముందు మా ఇంట్లో చెప్తాను, ఆ తర్వాత గంగబాబుని ఒప్పిస్తాను. అంతవరకు మేనేజ్ చేయి. ఒక ముద్దు పెట్టు. అయ్యరామా, అవన్నీ పెళ్లి విషయం అన్ని వాళ్ళకి తెలిసిన తర్వాతే. సర్లే, అదేదో తొందరగా జరిగేలా చూడు భగవంతుడా. ఈరోజు ఎలాగైనా సరే శ్రీవల్లి గారితో మాట్లాడాలి. ఈ అర్ధరాత్రి ఓ చిన్న గులకరాయి తన మీద వేసి శ్రీవల్లి గారిని లేపేసి నిద్రపోతున్న మా ప్రేమని మళ్ళీ మేల్కొల్పాలి. శ్రీవల్లి గారు, ఓ చెత్తనం ఉండండి. ఏం వైబ్రేషనో ఏంటో బావా, మా అన్నయ్య ఉన్నప్పుడు వస్తే అంతే సంగతులు. జాకెట్లోనో నడుములోనో పెట్టుకోవద్దు. ఊరుకో బావా, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏయ్ బావా, అక్క విన్నట్టుంది. చేతులు కాళ్ళు వేయకుండా సరిగ్గా పడుకోలేవా? మనల్ని కాదులే బావా. ఇది ఏ రాజుగాడి బండే కదూ? a+b² ఎంత నాన్న? పిల్లలు అమృత, మీ అక్కేంటి కలవరిస్తుంది పడుకోకుండా? ఏమో. వెంకటపతిరాజు గారు ఈ టైంలో గోడ దూకొస్తున్నారేంటి? నా కోసం వీర్రాజు బాబు వచ్చినట్టుగా అక్క కోసం ఈయన వచ్చాడేమో. ఈ ఏర్రాజుగాడు గంగింటికి ఎందుకు వచ్చినట్టు? మళ్ళీ గా పిల్ల అమృతవల్లితో మాట్లాడుతుండా ఏంది? ఎవ్వారం ఏందో తెలుసుకోవాలా? అవును, నిన్న సోషల్ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పుకున్నాం? నిద్రమత్తులో మాట్లాడతావు కానీ నాతో మాట్లాడండి శ్రీవల్లి గారు. సరిగ్గా మాట్లాడితే నా కష్టాలని చెప్పుకొని ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడిని. అయినా ఏం భయం లేదు, ఇప్పుడు మాట్లాడతానుగా.
ఆహా నీ ఇద్దట్లో కూడా ఎంత అందంగా ఉన్నారండి. శ్రీవల్లి గారు, ఏమండో శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, ఛా, వినిపించట్లేదు. ఆ, అబ్బా, శ్రీవల్లి గారికి రాయి వేయబోయి నా చెల్లికేసానండి. చిన్న రాయి గట్టి సరిపోయింది, అదే పెద్ద రాయి ఉంటే తల పగిలిపోయేది. వేసిన గేట్లు వేసినట్టే ఉండాయి. రాజుగాడు ఇంట్లోకి ఎట్టా ఎల్లుండాడు? దొంగలాగా గోడ దూకాడా, లేదంటే దొరలాగా ఇంట్లో కూర్చుని మాట్లాడుతుండాడా?